హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, క్రియేషన్ బుక్ అంటూ ఉంటారు కదా, క్రియేషన్ బుక్ అంటే ఏంటి మేడం? తప్పకుండా మంచి క్వశ్చన్. ప్రతి మనిషికి ఒక క్రియేషన్ బుక్ ఉండాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఒక మూవీ తీశారనుకోండి, కథ, దర్శకత్వము అన్నీ ఆయనే వహిస్తాడు. కానీ దానికి స్టోరీ మాత్రము రైటర్స్తో రాయిస్తూ ఉంటారు. ఎలా రాస్తే ఒక్కొక్కసారి ఆయన కూడా విజువలైజేషన్ చేస్తారు. ఈ స్టోరీ నాకు ఇలాగే రావాలి, ఈ సాంగ్ ఇలాగే రావాలి, ఈ సీన్ ఇలాగే రావాలి, ఈ ఫైట్ ఇలాగే రావాలి అని ప్రతిదీ ఆయన రాసుకొనే దాన్ని తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటారు కదా. అదే మనిషి అయితే కదా. ఇప్పుడు భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. మహాలక్ష్మీదేవిని కానీ విష్ణువుని కానీ ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా కూడా వాళ్ళని మనం పొగుడుతాం కదా కదా. పొగిడి పూలు పళ్ళు నైవేద్యము అన్నీ ఇచ్చి మనము వాళ్ళని ఆవాహనం చేసుకుంటూ ఉంటాం. అవన్నీ పెడితేనే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతాడా? ఏం కాదు కదా. అంటే అవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చాయి కాబట్టి, మన పూర్వీకుల్ని దాన్ని అనుసరించారు కాబట్టి మనం కూడా దాన్ని అనుసరిస్తున్నాం. అవునా కాదా? అవి ఏమీ లేకోకుండా మనసుతో మనం కోరుకున్నా కూడా మన కోరికలు అనేటివి ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఎవరికి ఏం కావాలో ఇవ్వటానికి సిద్ధంగా విశ్వం ఉంది. అడగడం మనకి తెలియట్లేదు. ఆ అడగడం తెలిసిన రోజు మనకి ఏ ఆలోచనలు రావు. ఈ విశ్వంతో మమేకం అవ్వాలి. మనుషులు ఎంతసేపు ఈ పక్కింటి వాళ్ళ గురించి, ముందింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళ గురించి, ఇరుగు పొరుగు గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు ఏం చేస్తుంటామో తెలుసా? విశ్వంతో కనెక్ట్ అవ్వడం తగ్గిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ విశ్వంలో చేరిపోతుంది. మనకు ఆత్మకు విశ్వంతో సంబంధం ఎప్పటి నుంచో ఉంది. మన శరీరం వెళ్ళిపోవచ్చు కానీ విశ్వము, మన ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇంకొక జన్మ తీసుకుంటూనే ఉంటుంది. అవునా కాదా? విశ్వానికి మన ఆత్మకి అంతం లేకపోకుండా గడుస్తూనే ఉంటుంది. కానీ పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు ఈ జన్మలో ఉండొచ్చు, నెక్స్ట్ జన్మలో ఉండిండకపోవచ్చు కదా. మనం ఏ పాఠం నేర్పిస్తే అదే పాఠం మనకి రివర్స్ వస్తుంది. ఎందుకు? విశ్వంతో మమేకం అయ్యామనుకోండి, ఆ విశ్వం నుంచి మనకి ఏది కావాలంటే సంపద, కావాలంటే సంపద, భోగం కావాలంటే భోగం, భాగ్యం కావాలంటే భాగ్యం, ఆయువు కావాలంటే ఆయువు, ఆరోగ్యం కావాలంటే అన్నీ కూడా ఆ విశ్వమే మనకిస్తుంది. అవునా కదా? అలాంటి విశ్వాన్ని మనం ఏది అడిగితే అది ఇస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు విశ్వంతో టైం స్పెండ్ చేయట్లేదు? ఎప్పుడు టీవీలోను, ఫోన్లోను, ఎప్పుడు దేంతో ఒక దాంతో బిజీ అయిపోతుంది. అంతకు లేదంటే భర్తతో భార్య గొడవ పడుకోవడము, లేకపోతే పిల్లలతో గొడవ పడుకోవడం, లేకపోతే పక్కింటి వాళ్ళతో, లేకపోతే ఎదురింటి వాళ్ళతో, లేకపోతే ముందింటి వాళ్ళతో, వెనక్కి ఇలానే మన జీవితాన్ని సగం మనం పాడు చేసుకుంటున్నాం. మనం సగం పొల్యూట్ అయిపోతున్నాం. వాతావరణంలో ఎలాగో పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ ఎక్కువైపోతే హెయిర్ లాస్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ రుగ్మతాలు మనం చూస్తున్నాం. అదే పొల్యూషన్ మనం కూడా మన శరీరానికి, మన మనసుకు కూడా అంటించుకుంటున్నాం. అది ప్రమాదకరం. ఒక సిగరెట్ ప్యాకెట్ మీద రాసుంటారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఇన్ యువర్ హెల్త్ అని రాసుంటారు. అది చదివి మరీ స్మోకింగ్ చేస్తాం కదా. చదువుకున్న వానికి, చదువు లేని వానికి డిఫరెన్సియేషన్ ఏముంది? ఆ సిగరెట్ తయారు చేసిన వాడు ప్యాక్ మీదే రాసుంటాడు, నువ్వు తాగద్దు నాయనా, క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. అయినా కూడా దాన్ని తాగుతారు. అంటే మనుషుల్లో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనే ఒక అవేర్నెస్ లేదు. స్కూల్స్ పంపిస్తున్నాం, పెంచాము, పెద్ద చేసాం, ఇంత పెద్ద పౌరులుగా తయారు చేసాం. ఇంకా అవేర్నెస్ కావాలంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? అందుకే విశ్వంతో కనెక్ట్ అవ్వండి. విశ్వమే మీకు అన్నీ ఇస్తుంది. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైనా ఉన్నా అవి తగ్గించుకొని మంచి అలవాట్లు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ రాయడం నేర్చుకోండి. ప్రతిరోజు పడుకునే టైంలో కానీ, మార్నింగ్ కానీ, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక బుక్ రాయడం నేర్చుకోండి. ఒక విజువలైజేషన్ బుక్ ఉంటే మీ గోల్ ఏంటో రాయండి. మీకు వచ్చిన కష్టం ఏంటో రాయండి, మీకు వచ్చిన సంతోషం ఏంటో రాయండి, మీకు వచ్చిన బాధ ఏంటో రాయండి. మీరు ఏమేమి అచీవ్ అయ్యారో అవన్నీ ఒక బుక్లో రాయండి. ప్రతిరోజు చూసుకోండి. ఈరోజు నేను మంచి పనులు ఎన్ని చేశాను, చెడ్డ పనులు ఎన్ని చేశాను. ఈరోజు మంచి పనులు చేస్తే ఇంకా రేపు 4 మంచి పనులు చేయాలి. చెడ్డ పనులు చేస్తే ఈరోజుతో ఇది అంతం అయిపోవాలి, రేపు రిపీట్ కాకూడదు. అది చెడ్డ పని అనేది రిపీట్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇల్లు కట్టాలనేది నాకు ఒక డ్రీమ్. ఎలా కట్టాలి, ఎక్కడ లిఫ్ట్ పెట్టాలి, ఎక్కడ ఫాల్ సీలింగ్ పెట్టాలి, ఎక్కడ వుడ్ వర్క్ పెట్టాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఏ ఫ్లోర్లో ఎన్ని పోర్షన్స్ రావాలి, నాకు ఎంత బెనిఫిట్ అవుతుంది, నాకు ఓనర్ పోర్షన్ ఎలా ఉండాలి, రెంటర్ పోర్షన్స్ ఎలా ఉండాలి, ఎలా లాకర్ సిస్టమ్ ఎలా ఉండాలి, అన్ని విజువలైజేషన్ చేసుకుంటూ నేను ఒక క్రియేషన్ బుక్ రాసుకున్నాను. ఆ క్రియేషన్ బుక్లో ఎలా అయితే రాసుకున్నానో నా డ్రీమ్ కూడా అలానే ఫుల్ ఫ్లెక్స్డ్ చేసుకున్నాను.
మనిషికి ఒక డ్రీమ్ అంటూ ఉండాలి. ఆ డ్రీమ్‌ని ప్రతిదీ మన మైండ్‌లో వచ్చిందంతా కూడా మనం బుక్‌లో ఎక్కించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన గోల్స్ ఏవైనా కానీ మనము రీచ్ అవుతాం. ఒక ఇల్లనే కాదు, ఒక జాబ్ అనే కాదు, ఒక మంచి భర్త రావాలన్నా, ఒక మంచి భార్య రావాలన్నా, మంచి పిల్లలు కావాలన్నా, మంచి జ్యువెలరీ కావాలన్నా, మంచి నీకు ఏమి కావాలన్నా, నీ గోల్ ఎటువంటిదైనా ఏదైనా సరే ఒక బుక్కు, పెన్ను తీసుకొని రాయడం అలవాటు చేసుకోవాలి. మీరంతా క్రియేషన్ బుక్ రాసుకుంటూ ఉండాలి. మీ క్రియేషన్ మీరే, మీ మీ సినిమాకి మీరే కర్త, కర్మ, క్రియ అంతా మీరే, డైరెక్షన్ మీరే, అంతా ఎడిటర్ అంతా మీరే. మన బతుకుకు మనమే బానిసలం కానీ వేరే వాళ్ళు బానిసలు కారు కదా. మన జీవితం మన చేతుల్లోనే ఉంది కదా. వేరే వాళ్ళు నడుచుమంటే అలా నడుస్తామా మనం? మనకి విచక్షణ ఉంది కదా. ఒక మనిషికి జంతువుకి విచక్షణ ఎక్కడ కోల్పోతారు? మనిషికి జ్ఞానం ఉంటుంది. మనిషి ఎప్పుడు ఆలోచన చేసే శక్తిని కలిగి ఉంటాడు. అదే జంతువుకి జ్ఞానం ఉన్నా కూడా అది కరెక్ట్గా యూజ్ చేసుకోదు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటుంది జంతువు, అవునా కాదా? కాబట్టి మనిషికి జంతువు ఎప్పుడైతే మనిషి విచక్షణ కోల్పోయి ఏది తినాలో, ఏది తాగాలో, ఎలా ఉండాలో అని తెలుసుకోకుండా ఎలా పడితే అలా ఉండిపోయామంటే అప్పుడు మనిషికి జంతువుకి పోలిక లేకోకుండా ఉంటుంది. మనిషి జంతువు అయిపోతాడు అప్పుడు, అవునా కాదా? అలాంటి ప్రమాదాల బారిన మనం పడుకోకుండా నా వెడేస్ ఎంతో క్రిమినల్ కేసులు కూడా నడుస్తున్నాయి. ఎందుకు మనకు అవన్నీ? జస్ట్ క్రియేషన్ బుక్ రాయడం అలవాటు చేసుకున్నాం. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బుక్లోకి వస్తాయి. ఆ బుక్లో ఉన్న ఆలోచనలు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నామంటే అవే మనకు ఒకరోజు నెరవేరుతాయి. ఎందుకంటే కాన్షియస్గా మనం రాస్తాము, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరి స్టోర్ అయ్యి ఒక మెమొరీ కార్డు ఎలా ఇన్ని జీబీలు మెమొరీ కార్డు నిండిపోతుందో అలా మన మైండ్ మొత్తం నిండిపోయి దాన్ని అవుట్పుట్గా తీసేసుకుంటాం. అలానే విజువలైజేషన్ బుక్ రాయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. మీ డ్రీమ్ జాబ్ ఏముందో ఇలా జాబ్కి వెళ్ళినట్టు, నా ఆఫీస్ ఇలా ఉన్నట్టు, నా ఆఫీస్లో ఫర్నిచర్ ఇలా ఉన్నట్టు, నా బాస్ ఇలా ఉన్నట్టు, నాకు ఇంత శాలరీ వస్తున్నట్టు, ఆ శాలరీతో నేను పెద్ద కారు కొన్నట్టు, పెద్ద ఇల్లు కొన్నట్టు, ఒక ఫ్యామిలీ ఏర్పడినట్టు, 2 పిల్లలు ఉన్నట్టు, నా జీవితం హ్యాపీగా సాగుతున్నట్టు, ఇలా ఎవరి క్రియేషన్ బుక్కు వాళ్ళే రాసుకున్నారనుకోండి, ఏ గోల్ రీచ్ కారో మనం చూడొచ్చు. ఎందుకంటే అది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. విశ్వంతో మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇలాంటి క్రియేషన్ బుక్ రాసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అష్టోత్తరాలు వాళ్ళు రాసుకోవాలి. ఇప్పుడు భగవంతునికి అష్టోత్తరాలు చదివితే పొంగిపోతారంట. ఇప్పుడు ఎవరైనా శిల్ప నువ్వు బాలేవు, అస్సలు గలీజ్గా ఉన్నాయి, ఏంటి అలా ఉన్నావని అంటే నువ్వెంత డల్ అయిపోతావు. శిల్ప చాలా మంచిది, చాలా గొప్పది, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, మంచి నేచర్ ఉంది అని నీకంటే కదా. అవే కదా అష్టోత్తరాలు అంటే. భగవంతుని కూడా మనము అష్టోత్తరాలు చదువుతాం. ప్రకృతే నమః, వికృతే నమః, ప్రకృతే నమః అన్నాం. ఫస్ట్ వాడే మనం విశ్వం గురించి చెప్తున్నాం కదా. అంత గొప్ప గొప్ప పదాల్లో కనీసం అర్థం తెలుసుకోవటానికైనా మనము విశ్వసించాలి. ఆ ప్రకృతినే ఫస్ట్ మనము విశ్వసిస్తున్నాము కదా. అలా మనకు కూడా ఒక అష్టోత్తరం మనమే రాసుకోవాలి. నేను చాలా గొప్పది, నేను చాలా గ్రేట్, నాలో ఈ మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నాకు ఈ చెడ్డ లక్షణాలన్నీ నాలో లేవు అని కంపారిజన్ మనమే చేసుకొని మనం దాన్ని ఫాలో అయ్యాము అనుకోండి, మన జీవితానికి మనం పూల పాన్పు వేసుకున్నట్టు అవుతుంది. చెడ్డ వ్యక్తులతోటి సావాసాలు చేయకండి, చెడ్డు ప్రయత్నాలు చేయకండి, చెడుని విశ్వసించకండి. ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉండండి. మీతో పాటు ఉన్న వ్యక్తుల్ని కూడా పాజిటివ్గా తయారు చేసుకోండి. మేడం, క్రియేషన్ బుక్ ఎన్ని డేస్ రాయొచ్చు? మనకి ఎప్పుడు తెలుస్తుంది ఓకే మనం రాసింది అవుతుంది అనేసి? క్రియేషన్ బుక్ మనకి ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, 1 ఇయర్లో అవ్వచ్చు, 6 మంత్స్లోనూ అవ్వచ్చు. నువ్వు రాయడము ఇది అవుతుందా అవ్వదా అనే డౌట్తో అయితే రాయాల్సిన అవసరం ఉండదు. నువ్వు బిలీవ్ చెయ్యాలి. ఒక క్రియేషన్ బుక్ ఉంది, దాన్ని రాయాలి అని నువ్వు బిలీవ్ చెయ్యాలి. బిలీవ్ ఎప్పుడైతే చేస్తావో నీకు జరగడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకో తెలుసా? మనం అంత నమ్మకంతోనే, ఇప్పుడు నాకు తల్లి ఎవరంటే, నా తండ్రి ఎవరంటే చూపిస్తేనే కదా నేను నమ్ముతాను, లేకపోతే నాకు నమ్మకం కలగదు కదా. అంతే విశ్వం కూడా అంతే. మనం ప్రతిదీ నమ్మాము అంటే మనకి ప్రతిదీ ఇస్తుంది. నా తల్లి ఎవరో నా తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నామంటే దానికి అర్థం ఉండదు కదా. ఒక మనిషిని పుట్టాక తల్లో తండ్రో ఎవరో ఒకరు ఉంటేనే మనం ఆవిర్భవించుంటాం కదా. అలానే మనం నమ్మకం అనేది పెట్టుబడిగా పెట్టామనుకోండి, క్రియేషన్ బుక్లో ప్రతిదీ సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా రాయొచ్చు క్రియేషన్ బుక్. ఈ టైము ఆ టైము అని కాదు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా రాసుకోండి. దానికి మన మనసు ముఖ్యము, మన కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యము. ఆ టైం అనేది ఏమీ ఉండదు. మీరు మార్నింగ్ రాసుకోండి, ఈవినింగ్ రాసుకోండి, నైట్ రాసుకోండి. ఎప్పటి వరకు రాయాలి అంటారా? రాస్తూనే మనిషి అన్నాక కోరికలు ఉంటాయి. ఈ కోరిక తీరింది అనుకోండి, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వచ్చింది.
ప్రతి ఇయర్ ఒక బుక్ రాయండి, దాన్ని పడేయండి, ఇంకో బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు డైరీ 2024 రాసాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం.